ఒక రైతు రోజూ 2 కుండలలో నీరు మోసుకెళ్లేవాడు. ఒకటి పరిపూర్ణంగా ఉంది, మరొకటి పగిలిపోయింది. ప్రతి ట్రిప్కు దానిలోని సగం నీరు కారుతూ ఉండేది. పగిలిన కుండ సిగ్గుతో క్షమాపణ చెప్పింది. నీ శ్రమ వృధా అని నిట్టూర్చింది. రైతు తన రహస్యాన్ని బయటపెట్టకుండా నవ్వాడు. మరుసటి రోజు పగిలిన కుండ దారిలో వికసించిన పువ్వులను చూపించాడు. మీ లీకేజీలు వాటికి నీళ్లు పోశాయి అని అతను ఆప్యాయంగా వివరించాడు. గ్రహించిన కుండలో లోపాలు బహుమతులు కావచ్చు. రైతు దాని ప్రత్యేకతను విలువైనదిగా భావించాడు, పరిపూర్ణతను కాదు. అప్పటి నుండి అది నీటిని గర్వంగా మోసుకెళ్ళింది, అది మార్గాన్ని అందంగా చేసిందని తెలుసుకుంది. గ్రహించిన కుండలో లోపాలు బహుమతులు కావచ్చు. రైతు దాని ప్రత్యేకతను విలువైనదిగా భావించాడు, పరిపూర్ణతను కాదు. అప్పటి నుండి అది నీటిని గర్వంగా మోసుకెళ్ళింది, అది మార్గాన్ని అందంగా చేసిందని తెలుసుకుంది. దయచేసి నా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.